హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. బడ్జెట్లో బిగినర్ యూట్యూబర్స్కి ఒక వైర్లెస్ మైక్ని అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఈ వీడియోలో పూర్తిగా అన్బాక్సింగ్, అలానే ఒక మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం, దాని యొక్క టెస్టింగ్ మీకు ఈ వీడియోలోనే మొత్తం చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్, సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలో అయితే వెళ్ళిపోతాం. సో ఇదైతే బాక్స్, నేనైతే ఇది అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో మైక్ అయితే ఇది. సో బ్రాండ్ వచ్చి గ్రెనారో. సో S13 Pro, గ్రెనారో S13 Pro లేటెస్ట్ అన్నమాట. ఇది మనకి గ్రెనారోలో S13 Pro ఆ బడ్జెట్లో లేటెస్ట్ మోడల్ ఇది మనకి. సో ఇది ఒక బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్ చూద్దాము. సో దీని బ్యాక్ సైడ్ అయితే స్పెసిఫికేషన్ చూడండి. ప్లగ్ అండ్ ప్లే, 30 meters ఫర్ యాక్సెసిబుల్ రిసెప్షన్. అంటే మీరు మైక్ని సో రిసీవర్ దగ్గర నుంచి అలానే మన ఒక మైక్ వరకు కూడా మీకు 30 meters అయితే మనకి యాక్సెసిబుల్ రిసెప్షన్ తీసుకుంటుంది. సో ప్రెసిషన్ రేడియో, సో చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీరు క్లియర్ ట్రిమ్మర్, అంటే మీకు వాయిస్ కూడా చాలా క్లారిటీ వస్తుంది. హైలీ సెన్సిటివ్, అంటే చిన్న సౌండ్స్ కూడా మీకు ఈజీగా నోటీస్ చేస్తుంది. వైడ్లీ కంపాటబుల్, అంటే లాంగ్ డిస్టెన్స్ వరకు మీకు ఈజీగా కంపాట్ అయితే అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం మైక్ అయితే తీద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇది, సో ఓపెన్లో మనకి జస్ట్ వారంటీ కార్డ్ అయితే ఉంది. ఓకే, ఇది మొత్తం రిజిస్ట్రేషన్, వారంటీ, కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంది. సో మీకు ఎటువంటి కంప్లైంట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో ఈజీగా మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మైక్ అయితే ఇది. సో లోపల సింపుల్గా ఒక మాన్యువల్ కార్డు ఉంది. సో అలానే ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ కేబుల్ చూద్దాము, మనకి ఇది ఏ టైప్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశాడో. సో ఇది వచ్చేసరికి ఐఫోన్కి, అంటే ఈ మైక్ని మీరు ఐఫోన్ కూడా కనెక్ట్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వైర్లెస్ మైక్ని. సో ఇన్బిల్ట్ మీరు సపరేట్గా పిన్ కొనుక్కునే పని లేదు, కనెక్టర్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో ఇన్బాక్స్ మీకు C2C కేబుల్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అంటే ఇది ఛార్జింగ్ కేసు కూడా మీరు C2Cతోనే యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇదన్నమాట కేస్ గ్రెనారో. చూడండి, మొత్తం దీనిలో మొత్తం 2 types అయితే ఉంది అనమాట. ఒకటి వచ్చి సింగిల్ ఛానల్ ఉంటుంది, అంటే ఒకటే మైక్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. అది కూడా ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసేది ఉంది, బేసిక్ వర్షన్. సో నెక్స్ట్ వచ్చి ఒక మైక్ ఉంటుంది, అలానే ఒక రిసీవర్ ఉంటుంది, యూనివర్సల్, అంటే మీకు ఐఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది 3rd type అనమాట. ఇది వచ్చేసరికి 2 మైక్స్ ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. సో మీరు ఈజీగా, అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చూసుంటారు, అంటే ఇద్దరు ఎట్ ఎ టైం కనెక్ట్ చేసుకొని మైక్స్ మీరు కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడచ్చు. మొబైల్కి వచ్చి ఒక రిసీవర్ అయితే ఉంటుంది. సో ఇది యూనివర్సల్ టైప్, అంటే మీకు ఆండ్రాయిడ్కి వర్క్ అవుతుంది, అలానే మీకు iOSకి అయితే వర్క్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 2300 రూపీస్ ఉంటుంది. బెస్ట్ బడ్జెట్ మైక్ అనమాట మీకు. సో తీసుకునే పని అయితే మీరు యూనివర్సల్లోనే డ్యూయల్ తీసుకోండి. ఇది డ్యూయల్ ఛానల్ అనమాట, అంటే 2 రిసీవర్స్ ఉంటాయి, 2 మైక్స్ ఉంటాయి, అలానే 1 రిసీవర్ ఉంటుంది. సో ఇది రిసీవర్ అనమాట. ఎట్ ఎ టైం వచ్చేసరికి ఇది మనకి 2 మైక్స్, అంటే ఎట్ ఎ టైం మీరు ఇద్దరు మాట్లాడినా కూడా రికార్డ్ చేసుకుంటుంది. బెస్ట్ తీసుకుంటే మీరు ఇదే ట్రై చేయండి. ఒక 300 రూపీస్ 200 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట సింగిల్ ఛానల్ దానికి. సో ఇనీషియల్గా అయితే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చెప్తాను నేను. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఈ బడ్జెట్కి అయితే ఓకే, మీకు చాలా బాగుంటుంది. అంటే క్లిప్పింగ్ కూడా మీకు ఎక్కడ స్కిప్ అవ్వకుండా టైట్గానే ఉంటుంది, చూడొచ్చు. అలానే రిసీవర్ కూడా మీకు డిజైన్ వచ్చి ప్లాస్టిక్ అయినా కానీ చాలా హార్డ్ ఉంటుంది అన్నమాట. ఈ బడ్జెట్లో బెస్ట్ మైక్ అయితే చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ అయితే నేను 10కి వచ్చేసరికి 8 ఇస్తాను అన్నమాట రివ్యూ. సో మీరు చూడండి, ఆన్ చేయగల ఆటోమేటిక్ కనెక్టివిటీ కోసం ప్లేస్ చేసుకుంటుంది అది. సో నేను ఇప్పుడు దాకా మీకు మాట్లాడేది ఏతుందో అది మొత్తం కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, అంటే నేను ఎటువంటి మైక్ కనెక్ట్ చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్న మైకు. సో నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను డైరెక్ట్గా మైక్ కనెక్ట్ చేస్తే మీకు ఎలా వస్తుందో వాయిస్ అయితే. సో ఫస్ట్ ఒక ఫీచర్స్ చెప్తాను. ఇక మీకు ఈ బటన్ కనపడుతుంది కదా, సో ఈ బటన్ వచ్చేసరికి నాయిస్ రిడక్షన్ అనమాట. అంటే దీనిలో మొత్తం 3 levels ఆఫ్ నాయిస్ రిడక్షన్స్ ఉంటాయి. సో 1 time ప్రెస్ చేస్తే మీకు సో 1 first level ఆఫ్ నాయిస్ రిడక్షన్ జరుగుతుంది. సో 2 times ప్రెస్ చేస్తే 2nd level ఆఫ్ నాయిస్ రిడక్షన్, 3 times ప్రెస్ చేస్తే 3rd level ఆఫ్ నాయిస్ రిడక్షన్ జరుగుతుంది.
సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ అన్వాంటెడ్ నాయిస్ మొత్తాన్ని రెడ్యూస్ చేసి మీకు ఏ సౌండ్ కావాలో అది వరకే మీకు మైక్కి అయితే ఇస్తుంది, రిసీవర్కి అయితే ఇస్తుంది అనమాట. సో నేను దీన్ని ఒకసారి మన మొబైల్ కనెక్ట్ చేసి నేను ఇప్పుడు దాకా మాట్లాడుతున్న వాయిస్ అయితే మీరు విన్నారు కదా. సో ఇది వచ్చేసరికి అంటే ఇది ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, అంటే నేను ఎటువంటి మైక్ అయితే నేను కనెక్ట్ చేసుకోలేదు. సో నెక్స్ట్ నేను ఎక్స్టర్నల్ మైక్ అంటే ఈ యొక్క గ్రెనరో మైక్ అయితే నేను కనెక్ట్ చేస్తాను. సో దాని యొక్క వాయిస్ కూడా మీరు ఒకసారి టెస్ట్ చేయండి, ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే నేను చెప్పగలను. సో ఇన్బాక్స్ కంటెంట్ అయితే ఇది. సో ఇన్బాక్స్ అయితే మీకు ఈ యాక్సరీస్ అయితే వస్తాయి అనమాట. సో ఒకసారి నేను మైక్ కనెక్ట్ చేసి మీకు వాయిస్ అయితే నేను టెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏదైతే వింటుందో నా వాయిస్ వచ్చేసరికి కంప్లీట్గా గ్రెనడో మైక్ నుంచి అయితే నా వాయిస్ వింటున్నారు. సో మొత్తం దీనిలో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ రిడక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క లెవెల్లో దీని యొక్క నాయిస్ రిడక్షన్ ఎలా ఉందో కంప్లీట్గా నీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ రిడక్షన్. సో ఫస్ట్ స్టేజ్లో నా సరౌండింగ్స్లో ప్రతి నాయిస్ని ఇది మీకు అందిస్తుంది. అంటే నా పైన ఫ్యాన్ తిరుగుతుంది, నా సైడ్ ఎటువంటి సౌండ్స్ వచ్చినా కానీ ఇది ఈజీగా మీకు అబ్జర్వ్ చేసుకొని మీకు వినిపిస్తుంది. సో దీన్ని సెకండ్ లెవెల్కి తీసుకెళ్దాం. సో సెకండ్ లెవెల్కి తీసుకెళ్దామంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మైక్ చూసారా, బటన్ చూసారా. సో ఈ బటన్ని మీకు 2 టైప్స్ కావాలి కాబట్టి చూడండి, కనబడుతుందా, ఫోకస్ చేస్తాను. ఓకే 1 2. సో నేను 2 టైమ్స్ ప్రెస్ చేయగలే, ఇక్కడ లైట్ వచ్చేసరికి 2 టైమ్స్ బ్లింక్ అయింది. సో ఇప్పుడు మీరు వింటుంది నా సెకండ్ లెవెల్ ఆఫ్ వాయిస్ రిడక్షన్స్ అనమాట. సో ఫస్ట్ లెవెల్కి సెకండ్ లెవెల్కి మీకు ఈజీగా అయితే సౌండ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ద నాయిస్ రిడక్షన్ అనేది. సో నెక్స్ట్ థర్డ్ లెవెల్ తీసుకెళ్దాం. సింపుల్గా అదే బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తాను నేను. 1 1 2 3 చూసారా. సో లైట్ అయితే 3 టైమ్స్ బ్లింక్ అయింది. సో ఇది వచ్చేసరికి హైయెస్ట్ అనమాట, నాయిస్ రిడక్షన్లో హైయెస్ట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్లో మీకు ఎక్స్టర్నల్గా వచ్చే ఏ నాయిస్ అయితే మీకైతే వినపడదు. సో ఇది హైయెస్ట్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా ఫస్ట్ లెవెల్లో ఎలా ఉంది నా వాయిస్. ఫస్ట్ లెవెల్లో నా పైన ఫ్యాన్ జరుగుతుంది, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్, 3 లెవెల్స్లో నా పైన ఫ్యాన్ అయితే మీకు రన్ అవుతూ ఉంది. నాకు నాయిస్ అయితే ఇది రిసీవ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ లెవెల్ ఎలా ఉంది, సెకండ్ లెవెల్ ఎలా ఉంది, థర్డ్ లెవెల్ ఎలా ఉందో సో మీరైతే కమెంట్ చేయండి. నాయిస్ రిడక్షన్స్ బాగుందా లేదైతే మీరు ఈజీగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీనిలో. సో నేను చెప్తాను ఈ యొక్క ప్రోడక్ట్ గురించి రివ్యూ అయితే. అరౌండ్ 2500-3000 బడ్జెట్లో బెస్ట్ వైర్లెస్ మైక్ అయితే నేను చెప్పగలను. ఎందుకంటే 3 టైప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నమాట. అప్ టు 30 మీటర్స్ ఉంది. 1 ఫుల్ కేస్ వచ్చేసరికి మీకు 8 అవర్స్ మీకు ఛార్జింగ్ బ్యాకప్ అయితే ఇస్తుంది అనమాట. సో వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇన్బాక్స్ మీకు వచ్చేసరికి విత్ ఇదివరకు రిసీవర్ వచ్చేసరికి C టైప్ ఇస్తాడు, అలానే యూనివర్సల్ కాబట్టి మీకు ఐఫోన్ది కేబుల్ కూడా, ఐఫోన్ మీకు కన్వర్టర్ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ USB ఫోన్కి వాడదాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఇది పర్చేజ్ చేయొద్దు, ఎందుకంటే ఇది USB సపోర్ట్ చేయదు. ఓన్లీ C టైప్కి అలానే iOSకి అయితే సపోర్ట్ చేస్తుంది. త్వరలో ఇక్కడ నుంచి ట్రావెలింగ్ వీడియోస్ డైలీ కాకపోయినా మ్యాక్సిమం 2-3 డేస్కి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ట్రావెలింగ్ సంబంధించిన ఒక మంచి కంటెంట్ అయితే రెడీ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి మీకు కంటిన్యూస్గా డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి భయ్యా. గుడ్ బై.